పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో ఒక ప్రెస్ మీట్ పెట్టిండండి. అది చాలామంది చూసే ఉంటారు. కొంతమంది చూసే ఉంటారు, కొంతమంది చూడకపోవచ్చు. ఆ ప్రెస్ మీట్‌లో నాకు అర్థమైంది ఏంటంటే, ముఖ్యమంత్రి పదవి మీద అతనికి అంత ఆశ లేదు. నేనెప్పుడు కూడా ముఖ్యమంత్రి అవుదామని చెప్పేసేసి నేనెప్పుడు అనుకోలేదని చెప్పకనే చెప్పిండండి. అయితే ఈ మాట అంటే తన ఫ్యాన్స్ కొద్దిగా నిరుత్సాహపడతారేమో గానీ, అంటే అతని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కానీ సీఎంగా చూడాలి అని. ఇప్పటి నుంచి కాదు, ఆయన జనసేన పార్టీ పెట్టిన కాంచి కూడా అతన్ని సీఎంగా చూడాలి అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అతను ఎక్కడన్నా ప్రసంగించినప్పుడు ఒక పక్క ఆయన మీటింగ్లో మాట్లాడుతూ ఉంటేనే అతని అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు కూడా ఒక పక్క సీఎం 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 అని చెప్పేసి అంటూనే ఉంటారు. మనం చాలాసార్లు చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అతని మనసులో మాట అనేది మొన్న ప్రెస్ మీట్లో చెప్పేసిండు. నేను ఎప్పుడు కూడా సీఎం అవుదామని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు అని వెంటనే ఇంకొక మాట ఏం మాట్లాడిందంటే, నేను సినిమాలోకి రాకముందు నేను ఒక బిజినెస్ మ్యాన్నో లేకపోతే ఇంకోటో లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకుందామని చెప్పి నేను అనుకున్నాను. కానీ అనుకోకుండా సినిమా యాక్టర్ని అయ్యి అనుకోకుండా సినిమా హీరోని కూడా అయ్యాను. అంతేకాకుండా నేను ఎప్పుడు కూడా రాజకీయంలోకి వద్దామని చెప్పి కూడా నేను అనుకోలేదు. కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, మా అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను దాంట్లో పనిచేశాను ఒక సేవకుడిలాగా. కానీ ఈ రోజున అనుకోని కొన్ని కారణాల వల్ల జనసేన పార్టీ పెట్టాను. నేను ఎప్పుడు కూడా సొంత పార్టీ పెడతానని చెప్పి కూడా నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది. అంతేకాకుండా 2024లో 21 సీటుకు పోటీ చేసి ఒక ఎమ్మెల్యేగాను, ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యాను. ఇలాగని చెప్పి నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. కానీ అనుకోకుండా ఇవన్నీ జరిగిపోతున్నాయి. కానీ ఈ రాష్ట్రానికి అనుభవం గల 45 సంవత్సరాల రాజకీయం సుదీర్ఘ అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండటం అనేది ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం కూడా చెప్పారు. మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలలో కొంత అర్థాలు తీసుకున్నట్లయితే, ఒకప్పుడు నేను ఒక సినిమా యాక్టర్ కూడా అవుదామని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అన్నాడు. కానీ సినిమా హీరోని అయిపోయాను అనుకోకుండా. అంతేకాకుండా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో నేను సేవకుడిగా కొంతవరకు నా పనిని నేను చేశాను. కానీ ఏనాడు కూడా నేను ఒక పార్టీని పెడతానని చెప్పి కూడా నేను అనుకోలేదు. ఈనాడు పార్టీ పెట్టాను, ఎమ్మెల్యేగా పిఠాపురంలో ఎమ్మెల్యే గెలిచాను, 21 ఎమ్మెల్యే సీట్లు గెలిచి 2 ఎంపీ సీట్లు గెలిచి, అంతేకాకుండా ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం అయ్యాను. ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినాయి అని చెప్పిండు. కానీ దీంట్లో ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినాయి, నేనేది కూడా అనుకోలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను ఏమీ కూడా అనుకోలేదు, అట్లాగే సీఎం అవుతానని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోవట్లేదు, అనుకోను కూడా అని చెప్పారు. కానీ ఇవన్నీ అనుకోకుండా జరిగినప్పుడు ఒక సీఎంగా నేను అనుకోవట్లేదు, సీఎం అవుతానని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అని చెప్పిండు. కానీ ఈ రోజున ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగినాయి కాబట్టి ఒక సీఎం కూడా నేను అనుకోకుండా జరగవచ్చేమో అని చెప్పేసి దీంట్లో అర్థం వస్తుందన్నమాట. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు నాకు తెలిసినంతవరకు అయితే. ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు, అభిమానులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు ఎంతోమంది అతను సీఎం కావాలని చెప్పి, ఎందుకంటే అతన్ని అభిమానించే అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు ఎన్నోసార్లు అతను మీటింగ్ అంటే పబ్లిక్ మీటింగ్ పెడతా ఉంటే కూడా ఎన్నోసార్లు కూడా ఒక పక్క సీఎం 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 పవన్ కళ్యాణ్ సీఎం అని కూడా చెప్పి కూడా ఎన్నోసార్లు అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళ కోరిక అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో
నేను ఏది కూడా అనుకోకుండా జరిగింది కాబట్టి ఇప్పుడు సీఎంగా నేను అనుకోవట్లేదు, ఎప్పుడు కూడా నేను అనుకోలేదు కాబట్టి ఇది కూడా అవుతుందేమో అని చెప్పేసి ఆ మాటలో మనం అర్థం తీసుకోవచ్చు. ఈనాడు ఒక ఎమ్మెల్యేగా గెలవచ్చని చెప్పి అనుకున్న జనసేన పార్టీలో 2029లో పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో అర్థం అనేది చూద్దాం. 21 ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసి 100%కి 100% కూడా 21కి 21 నెగ్గిండ్రంటే, అదేవిధంగా 2 ఎంపీ సీట్లు నెగ్గిండ్రంటే రేపొద్దుటీలు ఏమన్నా జరగవచ్చు. ఇప్పటికే అతని పార్టీలోకి ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు కూడా వలస వస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఏం జరిగిందో వేచి చూద్దాం. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.